ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పాలక్ పప్పు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ముందుగా నేను పాలక్ ఒక కట్ట తీసుకున్నాను. వీటినంతా కాళ్ళు వేర్లు లేకుండా తుంచేసుకుందామండి. ఇదిగోండి, తుంచుకొని రెడీ చేసుకున్నాను. దీన్నే స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. దీన్ని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకుందామండి. ఎంత నీట్గా ఉన్నా కానీ బయట ఉన్నవి డస్ట్ ఉంటుంది అని ఉంటాయి కదండి, అందుకు నీట్గా కడిగేసుకుందాం. దాని తర్వాత కుక్కర్లోకి 1 కప్పు వరకు పప్పు తీసుకుందాం. వాటిని పప్పునే కూడా నీట్గా కడిగేసుకుందామండి. ఇదిగోండి, ఒకసారి కడిగేసుకున్నాను. ఆ తర్వాత పప్పులోకి పాలక్నే వేసేసుకుందాం. నీట్గా కడిగిన పాలక్నే వేసుకుందాం. ఆ తర్వాత తగినంత పచ్చిమిరపకాయలు, నేను కొద్దిగా స్పైసీ ఎక్కువే వేస్తానండి. మేము ఆంధ్ర వాళ్ళం కదా, కొద్దిగా స్పైసీ తింటాము. మీకు ఎంత కావాలంటే అంత స్పైస్ వేసుకోండి. తర్వాత 1 టమాటా వేసుకున్నాను, ఆనియన్ను, వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్నరకి పసుపు యాడ్ చేశాను. ఇది పులుపు కూడా అంతేనండి, మీకు తగినంత పులుపు వేసుకోండి. మేము పులుపు కొద్దిగా తక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా వేసాను. ఆ తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత కుక్ చేసేసుకుందాం. అంతే అండి, విజిల్స్ వచ్చింది కదా, పప్పు రెడీ అయిపోయింది. దీన్ని స్మాష్ చేసేసుకుందాం. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి, రుచికి తగినంత సాల్ట్. ఆ తర్వాత కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసేసుకుందాం. దానికి 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 ఆనియన్ వేసి వేయించుకుందాం. బాగా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, స్మాష్ చేసుకున్న పప్పునే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే అండి, పాలక్ పప్పు రెడీ అయిపోయింది. ఇది మా ఆంధ్ర స్టైలు. మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.